మన టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్‌కి పండగైన ఐపీఎల్ టోర్నమెంట్ అయితే మార్చి 28 నుండి స్టార్ట్ అయిపోతుంది. ముందుగా ఛానల్‌కి ఎవరన్నా కొత్తగా వచ్చి చూస్తే గనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్రికెట్ ఇంటెల్ హబ్. ఇవాల్టి వీడియోలో మనం ప్రతి టీమ్‌లో ఉన్న ఫారిన్ ప్లేయర్స్ గురించి అయితే చూద్దాం. వాళ్ళు లాస్ట్ ఇయర్ అదే టీమ్‌కి ఆడారో లేదా మళ్ళా వాళ్ళ ప్లేసెస్‌లో కొత్త ప్లేయర్స్ అయితే వస్తారో లేదో కూడా చూసేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూసేయండి. చూసి కంటెంట్ నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పార్ట్ 1లో మనం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ గురించి అయితే చూసాం కదా! ఈ వీడియోలో మనం మన సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు యొక్క 4 ఫారిన్ ప్లేయర్స్ గురించి అయితే చూసేద్దాం. ఇక మన సన్ రైజర్స్ హైదరాబాద్‌లో ఉన్న ఫారిన్ ప్లేయర్స్ చూసుకుంటే ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్స్టన్, కమిండు మెండిస్, ప్యాట్ కమిన్స్, బైడెన్ కార్స్, ఈశాన్ మలింగ, జాక్ ఎడ్వర్డ్స్. మన టీంలో లాస్ట్ ఇయర్ ప్లేయింగ్ లెవెన్‌లో ఆడిన ప్లేయర్స్‌ని చూసుకుంటే ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్. పిచ్ తగ్గట్టు మిగతా వాళ్ళకి కూడా గేమ్ టైమ్ అయితే లభిస్తుంది. కానీ ఈ ఇయర్ ప్యాట్ కమిన్స్‌కి ఇంజ్యూరీ నుండి బయటకొస్తున్నాడు. అలాగే ఈశాన్ మలింగాకి కూడా వరల్డ్ కప్‌కి ముందు ఇంజ్యూరీ అయితే అయ్యింది. ఇంకా జాక్ ఎడ్వర్డ్స్ కూడా రూల్డ్ ఔట్ అయ్యాడు. సో, వీళ్ళకి మొదటి ఫేజ్‌లోకి కేవలం ఉన్న ఆప్షన్సే 5. అందులో మనం ప్లేయింగ్ లెవెన్‌లో ఉండే ఆప్షన్స్ అయితే చూసేద్దాం. ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా టీమ్‌లో ఎలాగో ఉంటాడు. ఇంకా క్లాసెన్ కూడా పక్కా టీమ్‌లో అయితే ఉంటాడు యాస్ ఎ వికెట్ కీపర్‌గా. ఇంకా కమిండు మెండిస్ అండ్ లివింగ్స్టన్ మధ్య ఒక కాంపిటీషన్ అయితే ఉంటుంది. కానీ బ్యాటింగ్‌లో కమిండు కన్నా లియామ్ లివింగ్స్టన్‌కి చిన్న ఎడ్జ్ అయితే ఉంది. సో, లియామ్ లివింగ్స్టన్‌ని ప్లేయింగ్ లెవెన్‌లోకి తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇంకా ఫోర్త్ ఓవర్సీస్ స్పాట్స్‌లో కమిన్స్ వచ్చాక కమిన్స్‌దే. కానీ ఈ మొదటి ఫేజ్‌లో తను ఇంకా రాలేదు కాబట్టి తన ప్లేస్‌లో ఉన్న ఏకైక ఆప్షన్ వచ్చేసి బ్రైడెన్ కార్తే. తనని టీమ్‌లోకి డైరెక్ట్‌గా తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. నేను సన్‌రైజర్స్ ఆడించే 4 ఓవర్సీస్ ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్స్టన్, బ్రైడెన్ కార్స్. కమిన్స్ తిరిగి వచ్చాక కార్స్‌కి బదులు ప్యాట్ కమిన్స్ అయితే టీమ్‌లోకి అయితే ఉంటాడు. మీరు ఏ 4 ఫారెన్ ప్లేయర్స్‌తో మన ఎస్ఆర్‌హెచ్ ఆడుతుంది అని అనుకుంటున్నారో కూడా కింద కామెంట్‌లో చెప్పండి. ఇంకా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉన్న ఫారెన్ ప్లేయర్స్ చూసుకుంటే వీళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్స్ డివాల్డ్ బ్రేవిస్, మ్యాట్ షాట్, జేమీ ఓవర్టన్, అకీలా హుస్సేన్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, నాథన్ ఎలిస్, జాక్ ఫోక్స్. వీళ్ళలో నాథన్ ఎలిస్ అయితే రూల్డ్ ఔట్ అయితే అయిపోయాడు. ఫ్రాంచైజ్ ఇంకా న్యూ ప్లేయర్ అయితే ఏమి అనౌన్స్ అయితే చేయలేదు. లాస్ట్ ఇయర్ ప్లేయింగ్ లెవెన్‌లో ఉన్న ప్లేయర్స్ చూసుకుంటే డెవాల్డ్ బ్రేవిస్, నూర్ అహ్మద్. ఇంకా వీళ్ళకి 2 స్లాట్స్ అయితే మిగిలున్నాయి. అయినా కేవలం ఒకటే యూజ్ చేసుకుంటారేమో అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు యంగ్‌స్టర్స్‌నైతే చెరొక 14,00,00,000 ఇచ్చి టీమ్‌లో అయితే తెచ్చుకున్నారు. ఒకవేళ వాళ్ళిద్దరికీ ఛాన్సెస్ వస్తే ఓవర్‌సీస్ షోట్స్ 3 ఉంటాయి. బ్యాటింగ్‌లో మొత్తం ఇండియన్ కోర్‌తో నింపేశారు కాబట్టి కేవలం డెవాల్డ్ బ్రేవిస్ ఒక్కడినే ఫారిన్ బ్యాటర్‌గా అయితే ఆడించుకుంటారు. ఇంకా స్పిన్ బౌలింగ్ ఆప్షన్‌గా నూర్ అహ్మద్ అయితే ఆడతాడు. మరో పేసర్‌గా ఎలిస్ ఉంటాడనుకున్నా కానీ రూల్డ్ ఔట్ అవ్వడం వల్ల మ్యాట్ హెన్రీకి అయితే ఛాన్స్ వస్తుంది. సో, ఒకవేళ ఫోర్త్ ఫారిన్ ప్లేయర్‌తో వెళ్ళాలి అనుకుంటే ఒక యంగ్‌స్టర్‌ని పక్కన కూర్చోబెట్టేసి మాక్సిమం అకీలా హుస్సేన్‌తో వెళ్ళే అవకాశం అయితే ఉంది. నా ఉద్దేశంలో సీఎస్‌కే మాక్సిమం ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్‌తోనే వెళ్ళడానికి మొగ్గు చూపుతారనుకుంటున్నా. వీళ్ళు ఆడించే 3 ఫారిన్ ప్లేయర్స్ చూసుకుంటే డివాల్డ్ బ్రేవిస్, నూర్ అహ్మద్ అండ్ మ్యాట్ హెన్రీ. లేదు నలుగురిని ఆడించేలా ఉంటే అకీలా హుస్సేన్ అయితే యాడ్ అవుతాడు. ఇంకా మీరు ఏ 4 ఫారిన్ ప్లేయర్స్‌తో సీఎస్‌కే ఈ ఇయర్ ప్లేయింగ్ లెవెన్‌లోకి వస్తుంది అని అనుకుంటున్నారో కూడా కింద కామెంట్‌లో అయితే చెప్పేయండి. ఇంకా గుజరాత్ టైటన్స్ గురించి చూసుకుంటే వీళ్ళలో ఉన్న ఫారిన్ ప్లేయర్స్ జాస్ బట్లర్, టామ్ బ్యాంటన్, గ్లెన్ ఫిలిప్స్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కగిసో రబాడా అండ్ లూక్ వుడ్. వీళ్ళు ఈ ఇయర్‌లోకి కంప్లీట్ ఫారిన్ స్లాట్స్‌ని ఫిల్ చేసుకోలేదు. దానితో వీళ్ళు ఆడించే 4 ఫారిన్ ప్లేయర్స్ గురించి కూడా చూసేద్దాం. ముందుగా లాస్ట్ ఇయర్ ప్లేయింగ్ లెవెన్‌లో ఉన్న ప్లేయర్స్‌ని చూసుకుంటే జాస్ బట్లర్, రషీద్ ఖాన్ వీళ్ళిద్దరే ఉన్నారు. ఇంకా 2 స్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. వీళ్ళ ప్లేయింగ్ లెవెన్‌లో ఫారినర్స్ ముందుగా జాస్ బట్లర్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. ఒకవేళ ఫార్మ్ ఇబ్బంది అయితే బ్యాంటన్ ఎలాగా టీమ్‌లోకి ఉంటాడు లేటర్ స్టేజ్ ఆఫ్ టోర్నమెంట్‌లో. బట్లర్ ఫార్మ్ చూసి అయితే ఛాన్సెస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ముందుగా జాస్ బట్లర్‌ని ఆడించే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఇంకా స్పిన్ ఆల్‌రౌండర్‌గా రషీద్ ఖాన్ ఎలాగో ప్లేయింగ్ లెవెన్‌లో ఉంటాడు. మిడిల్ ఆర్డర్‌లో వీళ్ళకున్న ఏకైక ఫారిన్ ఆప్షన్ వచ్చేసి గ్లెన్ ఫిలిప్సే. సో, ఈసారి తనకి ఛాన్స్ వస్తుంది అని అనుకుంటున్నా. ఫోర్త్ స్పాట్ కోసం చూసుకుంటే కగిసో రబాడా అండ్ జేసన్ హోల్డర్ ఉన్నారు. రీసెంట్ ఫార్మ్ చూసుకుంటే రబాడాపై జేసన్ హోల్డర్‌కి కొంచెం ఎడ్జ్ ఉంది. అలాగే ఎక్స్‌ట్రా బ్యాటింగ్ ఆప్షన్ ఇస్తాడు. కాబట్టి ఫోర్త్ పొజిషన్‌లో జేసన్ హోల్డర్ అయితే ఆడతాడు అని అనుకుంటున్నా. ఇంకా లూక్ వుడ్ రిమైనింగ్ ప్లేయర్ ఎలాగో బ్యాకప్‌గానే అయితే ఉంటాడు. గుజరాత్ టైటన్స్‌లో నేను అనుకునే 4 ఫారిన్ ప్లేయర్స్ ఎవరైతే ప్లేయింగ్ లెవెన్‌లో ఉంటారో చూస్తే జాస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్.
మీరు ఏ 4 ఫారెన్ ప్లేయర్స్ ప్లేయింగ్ 11లో ఉంటారు అని అనుకుంటున్నారో కూడా కింద కామెంట్లు అయితే చెప్పేయండి. ఒకవేళ వీళ్ళ ఫార్మ్ ఇబ్బంది పెడితే బ్యాకప్స్ అయితే ఖచ్చితంగా టీమ్‌లో ఎలాగో ఉన్నారు. ఇంకా లాస్ట్ ఇయర్ రన్నర్ అప్ అయిన పంజాబ్ కింగ్స్‌లో ఉన్న ఫారెన్ ప్లేయర్స్ చూసుకుంటే మిచ్ ఓవెన్, కూపర్ కొనలీ, అజ్మత్ ఒమర్జజై, మార్కో ఎన్సన్, మార్కస్ టాయినిస్, లాకీ ఫెర్గ్యూసన్, బెన్ డాషియస్, జేవియర్ బాట్లెట్. వీళ్ళలో లాస్ట్ ఇయర్ ప్లేయింగ్ 11లో ఉన్న ప్లేయర్స్‌ని చూసుకుంటే మార్కో ఎన్సన్ అండ్ మార్కస్ టాయినిస్. ఇంకా ప్లేయింగ్ 11లో ఉన్న ఫారినర్స్ చూసుకుంటే టాప్ ఆర్డర్‌లో ఒక ఎక్స్‌ప్లోజివ్ బ్యాటర్ కోసం లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్‌నైతే ఆడించారు. ఈసారి అతనికి బదులు మిచ్ ఓవెన్‌ని ఆడించే అవకాశం అయితే ఎక్కువుంది. లేదు క్లాసికల్ ప్లేయర్ కావాలంటే కూపర్ కోహ్లీ టీమ్‌లోకి వస్తే ఛాన్స్ ఉంది. ఇంకా టీమ్‌లో ఉండే ఆల్ రౌండర్స్ మార్కస్ స్టోయినిస్ అయితే ఉంటాడు. తనకి బ్యాకప్‌గా అజ్మత్ ఒమర్జై అయితే ఉన్నాడు. మరో ఆల్ రౌండర్‌గా మార్కో ఎన్సన్ అయితే ఆడేస్తాడు. తనకి బ్యాకప్‌గా చూసుకున్న బెన్ డాస్కెస్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా బ్యాకప్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్లేయర్సే. సో, పంజాబ్ కింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్ రాకీ ఫెర్గ్యూసన్ ఆడతాడు. ఈ మొదటి ఫేజ్‌కి అయితే రావడం లేదు కాబట్టి తనకి బ్యాకప్‌గా ఉన్న జేవియర్ బాట్లెట్‌కి అయితే ఛాన్స్ అయితే వస్తుంది. సో, నేను అనుకున్న పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11లో ఉండే ఫారెన్ ప్లేయర్స్‌ని చూసుకుంటే మిచ్ ఓవెన్, మార్కస్ టాయినిస్, మార్కో ఎన్సన్ అండ్ జేవియర్ బాట్లెట్. రాకీ ఫెర్గ్యూసన్ తిరిగి వచ్చాక డైరెక్ట్‌గా బాట్లెట్‌కి బదులు టీమ్‌లోకి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువుంది. ఇంకా మీరు ఏ 4 ఫారెన్ ప్లేయర్స్‌తో పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11లో ఉంటారు అని అనుకుంటున్నారో కూడా కింద కామెంట్‌లో అయితే చెప్పేయండి. ఇంకా చివరిగా డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ఫారెన్ ప్లేయర్స్‌ని చూసుకుంటే ఫిల్ సాల్ట్, జేకబ్ బెథెల్, టిమ్ డేవిడ్, జోర్డన్ కాప్, రొమారియో షెపర్డ్, జాష్ హెజల్‌వుడ్, జేకబ్ డఫీ, నువాన్ తుషారా. వీళ్ళలో లాస్ట్ ఇయర్ ప్లేయింగ్ 11లో ఉన్న ప్లేయర్స్‌ని చూసుకుంటే ఫిల్ సాల్ట్, జాష్ హెజల్‌వుడ్, టిమ్ డేవిడ్. వీళ్ళ మొదటి ఫారెన్ స్లాట్‌ని ఫిల్ చేసే ప్లేయర్ అయితే ఫిల్ సాల్టే. ప్రెజెంట్ అంత గొప్ప ఫామ్‌లో లేడు కానీ మాక్సిమం ముందు ఇతనినే ట్రై చేస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితే కనుక జాకబ్ బెథెల్‌ని ఆడించే ఛాన్స్ అయితే ఉంది. రెండో స్లాట్ కోసం మిడిల్ ఆర్డర్‌లో చూసుకుంటే జాకబ్ బెథెల్‌ని అయితే ఆడించేస్తారు. రీసెంట్‌గా చాలా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దీనికి బ్యాకప్‌గా ఫినిషర్ రొమారియో షెపర్డ్ అయితే ఆడే ఛాన్స్ ఉంటుంది. టిమ్ డేవిడ్ పైకి పుష్ అవుతాడు ఒకవేళ జాకబ్ బెథెల్ గనుక ఓపెనింగ్ పొజిషన్‌కొస్తే. ఇంకా మూడవ స్పాట్ కోసం టిమ్ డేవిడ్‌ని అయితే ఆడించేస్తారు. ఇతను కూడా రీసెంట్‌గా ఇంజ్యూరీ నుంచి కోలుకొని వస్తున్నాడు కాబట్టి ఫార్మ్ అయితే ఇబ్బంది పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఇతనికి కూడా బ్యాకప్‌గా అయితే రొమారియో షెపర్డే ఉంటాడు. ఇంకా చివరి స్పాట్ కోసం వీళ్ళకున్న బెస్ట్ ప్లేయర్ జోష్ హెజల్‌వుడ్. కానీ ఇంజ్యూరీ వల్ల మొదటి ఫేజ్ అయితే ఆడకపోవచ్చు. కాబట్టి తనకి రీప్లేస్‌మెంట్‌గా ఉన్న నవాన్ తుషారా, జేకబ్ డఫీ మధ్య ప్రెజెంట్ టీ20 ఫార్మ్ కనుక చూసుకుంటే జేకబ్ డఫీ టీమ్‌లోకి ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. నేను అనుకునే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరపున ఆడే 4 ఫారెన్ ప్లేయర్స్ వచ్చేసి ఫిల్ సాల్ట్, జాకబ్ బెథెల్, టిమ్ డేవిడ్, జాష్ హెజల్‌వుడ్. హెజల్‌వుడ్ లేకపోతే ఆ ప్లేస్‌ని జాకబ్ డఫీ‌తో ఫిల్ చేయించే ఛాన్స్ అయితే ఎక్కువుంది. ఇంకా మీరు ఏ 4 ఫారెన్ ప్లేయర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరపున ఆడతారు అని అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసేయండి. ఇంతే గైస్ ఇవాల్టి వీడియో. చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హావ్ ఎ నైస్ డే.